వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఢిల్లీలోని ఒక ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ సంఘటన నిజంగా మనసును కదిలించే విధంగా ఉంటుంది. అనిత, ఆమె భర్త రాజేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి విడాకుల కోసం కోర్టుకొచ్చారు. ఇది వారి కేసుకు చివరి రోజు. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో తుది నిర్ణయం వెలువడబోతోంది. న్యాయమూర్తి ముందుగా రాజేష్ ను ప్రశ్నించాడు. నువ్వు విడాకులకు అంగీకరిస్తున్నావా అని అడిగాడు. రాజేష్ ఎలాంటి సందేహం లేకుండా అవును సార్, నేను విడాకులకి అంగీకరిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత అదే ప్రశ్నను అనితను కూడా అడిగారు. అనిత కూడా నాకు విడాకులు కావాలి సార్ అని చెప్పింది. కానీ వెంటనే ఒక వింత కోరికను వెల్లడించింది అనిత. సార్, విడాకులు తీసుకునే ముందు నా భర్తతో ఒక రాత్రి గడపాలని ఉంది అని చెప్పింది అనిత. ఆ మాట విన్న వెంటనే కోర్టులో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, ఇంకా న్యాయమూర్తి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 4 ఏళ్లుగా గొడవలు, విభేదాలతో నడిచిన ఈ సంబంధంలో ఇప్పుడు ఈ కోరిక ఎందుకు అన్న ప్రశ్న అందరి మనసులో మెదిలింది. న్యాయమూర్తి కొంచెం కఠినంగా స్పందించాడు. ఇంతకాలం కేసు నడిచింది, 6 నెలల సమయం కూడా ఇచ్చాను. మీరిద్దరూ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఇలాంటి కోరిక ఎందుకు అని ప్రశ్నించాడు. కానీ కాసేపటికి ఆయన మనసులో మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ ఈ ఒక్క రాత్రి వల్ల వారి మధ్య మళ్లీ ప్రేమ పెరిగి కలిసి ఉండాలి అనుకుంటే అని భావించారు. చివరికి ఆయన అనిత కోరికను అంగీకరించారు. ఈ రోజు రాత్రి మీరిద్దరూ కలిసి ఉండాలి, రేపు ఉదయం 10 గంటలకి కోర్టులో హాజరవ్వాలి అని ఆదేశించాడు. అనిత తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ న్యాయమూర్తి స్పష్టంగా చెప్పాడు, ఇది అనిత జీవితం, ఆమెకు తన నిర్ణయం తీసుకునే హక్కు ఉంది అని. ఆ తర్వాత అనిత, రాజేష్ ఇద్దరు బయటకొచ్చారు. అనిత ప్రశాంతంగా రాజేష్ కి గుర్తు చేసింది, జడ్జి గారి ఆదేశం గుర్తుంచుకోండి అని. రాజేష్ కొంచెం నిర్లక్ష్యంగా స్పందించాడు. నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్లను అన్నాడు. అనిత కూడా నేను కూడా మీ ఇంటికి రావడం లేదు అని. హోటల్లో కలుద్దామని చెప్పింది. సాయంత్రం ఒక హోటల్ గదిలో వారు కలుసుకున్నారు. అనిత కొత్త పెళ్లి కూతురులా అలంకరించుకొని వచ్చింది. ఆమెను చూసిన రాజేష్ ఒక్క క్షణం గతాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ వెంటనే తన భావాలను దాచుకున్నాడు. ఆ రాత్రి అనిత ఎంతో స్నేహంగా, ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ రాజేష్ మాత్రం చల్లగా దూరంగా ఉండిపోయాడు. చివరికి కోపంతో నీ ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అనిత తన అసలు ఉద్దేశాన్ని తెలిపింది. నువ్వు ఈ మధ్య చాలా బలహీనంగా కనిపిస్తున్నావు, నీలో ఏదో మార్పు ఉంది, అసలు ఏమైంది అని అడిగింది. ఆ ప్రశ్నకు రాజేష్ కదిలిపోయాడు. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత నిజం చెప్పేశాడు. నాకు స్టమక్ క్యాన్సర్ ఉంది, డాక్టర్లు ఎక్కువ రోజులు బ్రతకలేవని చెప్పారు అన్నాడు. ఆ మాట విన్న అనిత కుదేలైపోయింది. కన్నీళ్లు ఆగలేదు. తన భర్త ఎంత బాధలో ఉన్నాడో అప్పుడే ఆమెకు అర్థమైంది. రాజేష్ మాత్రం ఇంకా దూరంగా ఉండడానికి ప్రయత్నించాడు. నేను బ్రతకను, నీ జీవితాన్ని పాడు చేయదలుచుకోలేదు అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి తమ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమ, గొడవలు, అపార్థాలు అన్ని మాట్లాడుకున్నారు. కానీ వారి మధ్య ఇంకా ఒక గోడ మిగిలి ఉంది. మరుసటి రోజు కోర్టులో ఇద్దరు హాజరయ్యారు. న్యాయమూర్తి మళ్లీ అదే ప్రశ్న అడిగాడు, రాజేష్ విడాకులు కావాలా అని. కానీ అనిత మాత్రం ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. సార్, నాకు విడాకులొద్దు, నేను నా భర్తతోనే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె తన భర్త అనారోగ్యం గురించి చెప్పింది. ఈ సమయంలో నేను అతనికి తోడుగా ఉండాలి, అతన్ని ఒంటరిగా వదిలేయలేను అని స్పష్టం చేసింది. ఆమె తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించారు. కానీ అనిత తన నిర్ణయంతో నిలబడింది. ఇది నా ప్రేమ, జాలి కాదు అని చెప్పింది. ఆ మాటలు విన్న రాజేష్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తన భార్య ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆమె కోసమైనా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. న్యాయమూర్తి ఈ దృశ్యాన్ని చూసి ఆనందించాడు. విడాకుల కేసును కొట్టివేశాడు. ఇద్దరు మళ్లీ కలిసిపోయారు. ఆ తర్వాత అనిత ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా రాజేష్ ని చూసుకుంది. రాజేష్ కూడా చికిత్స తీసుకుంటూ తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాడు. డాక్టర్లు కూడా మంచి భరోసా ఇచ్చారు. ఇలా 4 ఏళ్లుగా విడిపోవాలని అనుకుంటున్న ఈ జంట చివరకు ప్రేమ వల్ల మళ్లీ కలిసిపోయారు. జీవితంలో అపార్థాలు ఎంత పెద్దవైనా నిజమైన ప్రేమ వాటిని దాటించగలదని ఈ కథ మనకు చెబుతోంది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. మనం కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఒకసారి మనసుతో ఆలోచిస్తే, ప్రేమతో మాట్లాడితే జీవితాలు మారిపోతాయి.